ధర్మశాల వేదికగా టీమిండియా సౌత్ ఆఫ్రికా మధ్య ఆదివారం మూడో టీ20 జరగనుంది. టీమిండియా పేలవ ప్రదర్శనతో రెండో మ్యాచ్లో ఓటమిని మూటగట్టుకుంది. దీంతో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఫామ్ లేమి, బ్యాటింగ్ ఆర్డర్ స్థిరత్వం లేకపోవడం వల్లే జట్టు ఓడిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్షర్ పటేల్ను 3వ స్థానంలో పంపి శివం దూబేను 8వ స్థానంలో బ్యాటింగ్కి దింపడంపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే భారత స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ విమర్శలపై స్పందించాడు. జట్టులో ఓపెనర్లు తప్ప మిగిలిన ఆటగాళ్లంతా ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపాడు. పరిస్థితులకు తగ్గట్లు ఇమిడిపోయే విధంగా ఉండాలని, ఏ నిర్ణయమైనా జట్టు కోసమేనని అన్నాడు. ఈ అంశంపై టీం మేనేజ్మెంట్ స్పష్టంగా ఉందని పేర్కొన్నాడు. ఇక తన విషయానికే వస్తే 3వ స్థానం నుంచి మొదలు ఎక్కడ బ్యాటింగ్ చేయడానికైనా రెడీగా ఉన్నానని తిలక్ వర్మ స్పష్టం చేశాడు. ప్రస్తుతం జట్టులో అందరూ అలాగే ఉన్నారని తెలిపాడు. వన్డౌన్లో అక్షర్ ఎన్నోసార్లు మంచి ప్రదర్శనలు చేశాడని గుర్తు చేశాడు. అయితే అది పరిస్థితులను బట్టి తీసుకున్న నిర్ణయమేనని తిలక్ వర్మ వివరించాడు. ధర్మశాలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అందుకు తగ్గట్లే జట్లు సన్నద్ధత ఉంటుందని తెలిపాడు. తాను అండర్-19 స్థాయిలో ఇక్కడ మ్యాచ్లో ఆడానని తిలక్ గుర్తు చేశాడు. పిచ్ను పరిశీలిస్తే భారీ స్కోర్లు నమోదయ్యేలా కనిపిస్తోందని, ధర్మశాల పిచ్ పేసర్లకే అనుకూలించనుందని అన్నాడు. టాస్ ఎలాగూ మన చేతిలో ఉండదని, అందుకే దేనికైనా సిద్ధంగా ఉండాలని పేర్కొన్నాడు. బంతిపై పట్టు సాధించేందుకు తడిచిన బంతితో కూడా ప్రాక్టీస్ చేస్తున్నామని తిలక్ వర్మ వెల్లడించాడు. కాగా టీమిండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20లో భారత జట్టు పేలవ ప్రదర్శనతో రెండో మ్యాచ్లో ఓటమిని మూటగట్టుకుంది. దీంతో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. దీనికి టీమిండియా బ్యాటింగ్ ఆర్డరే కారణమని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తిలక్ వర్మ స్పందించాడు. పరిస్థితులకు తగ్గట్లు ఇమిడిపోయే విధంగా ఉండాలని, ఏ నిర్ణయమైనా జట్టు కోసమేనని తెలిపాడు.